నమస్తే. గత 3 రోజుల క్రితం బంజారీస్ కాలనీలో ఒక బస్తీలో అమ్మవారి టెంపుల్ కూల్చడం జరిగింది. మనతో పాటు శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకున్నారు సార్. నమస్తే. జై శ్రీరామ్, జై గురుదేవ్, భారత్ మాతకి జై, జై గోమాత. ఈరోజు బంజారా హిల్స్లో 4 రోజుల క్రితమే బోనాలు అనే ఫెస్టివల్ అయిపోగానే ఈ ప్రభుత్వ అధికారుల కన్ను ఈ ప్రభుత్వం యొక్క కన్నే పడ్డది. ఎందుకంటే అక్కడ ముష్కరులు లేరు, వీళ్ళే ముష్కరులుగా తయారైపోయారు. 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసే ఆలోచన ఈ అధికారులకు ఎందుకు వచ్చిందో ఫస్ట్ మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వేరే ఎవడో వచ్చి కూలగొట్టాడంటే ఇప్పుడు రాత్రి యుద్ధం చేస్తాం, కానీ ఇప్పుడు అధికారులే కూలగొట్టారంటే దీని అంతరార్థం ఏమో తెలియాలనే ఇప్పుడు 150 సంఘాలు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం ఏ విధంగా అయితే ఈరోజు అంచెలంచెలుగా ఎదిగిందో జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ఇది కూలగొట్టించినట్టయితే ఆయనే కట్టియాలి. ఎంపీ గారు దీనిలో అధికారం ఉందంటే ఆయన కూడా కట్టియాలి. లేదు అధికారులే ఉందంటే అధికారుల యొక్క ప్రాముఖ్యత ఉంటే అధికారులే ఆ దేవాలయాన్ని ఒక్క ఇంచు కూడా ఆ దేవాలయానికి చెందాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వము భూమి అయి ఉండొచ్చు, ప్రభుత్వ భూమి ఏది కాదు, అన్ని దేవాలయాలు ప్రభుత్వ భూమి. ఈరోజు పైన బిల్రా మందిర్ ప్రభుత్వంది కాదమ్మా, బాలాజీ టెంపుల్ ప్రభుత్వంది, అన్ని ప్రభుత్వంది. మరి వాటిని ఎందుకు కూలగొట్టలేదు? మసీదులు, రోడ్ల మీద చర్చీలు, ఎన్నో రోడ్ల మీద ట్రాఫిక్లో ప్రాబ్లం ఉన్నాయి. ఫస్ట్ అది తీసేయండి. ఈ పబ్లిక్లో ఉన్నదాన్ని ఎందుకు మీరు దాన్ని తెరుగుపోతున్నారంటే మీరు కావాలని హిందూ సంఘాలకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచికే, ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యారు. లేకపోతే ఎవడు బయటకు వచ్చేవాడే లేదు. ఎందుకు వస్తారు? భోజనాలు చేయడం, బోనాలు చేయడం, శిగాలు ఇవ్వడం, శిగాలుకి భవిష్యవాణి చెప్పేటువంటి శివసత్తులు ఈ దేశంలో ఎక్కువ అవడం వల్ల మన సమస్యలు తీరడం లేదు. కారణం ఏమిటంటే ఇప్పుడు మొన్నటిదాకా లాల్ దర్వాజా దగ్గర సికింద్రాబాద్లో శిగాలుగిన వాళ్ళందరూ మరి ఒక్కరు రాలేదు అక్కడికి. ఎందుకు రాలేదు? వేరే వాళ్ళు వచ్చి శిగాలుగుతున్నారు, వాళ్ళు అసలే రాలేదు. అంటే కేవలం వేషాలు వేసుకొని వచ్చుడు కాదు. ధర్మం మీద యుద్ధం జరిగితే హిందువులలో ఉన్నటువంటి పోలీసులు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, నాయకులు కానీ, సామాన్యులు కానీ అందరూ దీనిపైన స్పందించకపోతే రేపు పొద్దుగాల బొట్లు బోనాలు తీసేసి మీరు కూడా సెక్యులర్గా తిరిగే పరిస్థితి ఈ రోజు రాకుండా ఉండాలంటే తెలంగాణలో మీరందరూ కూడా స్పందించాలి. అది కలెక్టర్ ఆఫీసులో కానీ, వేరే ఆఫీసులో కానీ, ఎంఆర్ఓలో కానీ మీరు కూడా ఒక అమ్మవారి దేవాలయాన్ని దగ్గరుండి మెడకాయతో సహా కులగొట్టారంటే ఇది పోయే కాలం దగ్గరకు వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఎప్పుడైతే ధర్మం యుద్ధం జరుగుతుందో అప్పుడు దేవాలయాల ధ్వంసం జరుగుతుందో ఆ యొక్క రాజ్యానికి ఒక విపరీతమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది అని కాలజ్ఞానంలో చెప్పబడింది. అదే అంకురార్పణ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి. గతంలో మీరు హిందువులందరూ ఒకటవుతారని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం అది జరుగుతుందంటారు. ఇప్పుడు హిందువులందరూ ఎప్పుడు ఏకమవుతారంటే ఇలాంటి ఉద్యమాలు అప్పుడప్పుడు కాలజ్ఞానం ప్రకారం జరుగుతూనే కదా. కాబట్టే హిందువులు ఏకమయ్యేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా ఒక హిందూ వస్తే ఒక హిందూ కలెక్టర్ ఆఫీస్లో వచ్చి లెటర్ ఏంగా చూశారు. కానీ ఈరోజు 250-300 మంది హిందూ సంఘాలు వచ్చి ఆఫీస్లో ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే దీనికి కారణం ప్రభుత్వం కాదు, హిందువుల యొక్క కార్యాచరణ మెల్లమెల్లగా పూనుకుంటుంది. త్వరలో దీని మీద కలెక్టర్ గారు స్పందించకపోతే వచ్చే 1 వీక్లో కొత్త కార్యాచరణ అన్ని హిందూ సంఘాలతో జరుగుతుంది. ఒక్క హిందూ సంఘం కాదు, అన్ని హిందూ సంఘాలతోనే జరుగుతుంది ఏ కార్యక్రమం అయినా. ఇది ఖచ్చితంగా మీడియా కూడా దీనిపైన పూర్తి విచారణ చేయాలి. కేవలం కొంతమందినే కాకుండా నిజంగా ఎన్నో దేవాలయాలని 150 డివిజన్లలో 150 దేవాలయాలు, గట్టి దేవాలయాలని, ఆ 150 మంది దేవాలయాల పూజారులు కూడా రావాలి. రేపు నీ గుడి మీద జరిగితే కూడా దిక్కు దేశాలు హిందూ సమాజం ఏకం కావాలి. ఏకమయ్యే రోజు వస్తుంది. అందులో హిందూ పోలీసులారా మీకు కూడా ఆలోచన చేస్తున్నా, దయచేసి హిందువులు వచ్చి ఏదైనా కార్యక్రమంకి వచ్చినప్పుడే వాళ్ళని మీరు నూకేయడం కాదు. ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎక్కడైతే అరాచకం ఉంటుందో, అన్యాయం ఉంటుందో దానికి కొంచెం సేపు మీరు కూడా మౌనం పాటించండి. లేకపోతే ఈ రాష్ట్రమే పోతే మీరుండరు, మేము ఉండవు, అసలు దేశం ఉండదు, దేవాలయాలు ఉండవు, ఏమి ఉండదు. ఒక బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా పరిస్థితి తీసుకురావాలే పరిస్థితి మీరు తీసుకోండి. మీకు మేము కడితే ట్యాక్సీలు కడితే మీకు అందరికి జీతాలు వస్తున్నాయి, మీరు కూడా మా మీద పడి గుద్దుతే నూకితే ఏం చేయాలి? ఇప్పుడు ఆ పరిస్థితి అదే జరిగింది అక్కడ. కాబట్టి హిందూ సంఘాల యొక్క ఐక్యత త్వరలో వచ్చే మండే కల్లా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క 33 జిల్లాల నుంచి 33,000 మంది త్వరలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అనేటువంటిది జరుగుతుందని మాకు ఇప్పుడు ఇంటిమేషన్ వచ్చింది. దీనిపైన ఇమీడియట్గా కలెక్టర్ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి, ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.